Hospitals, Kukatpalli. Understanding diabetes is the first step towards managing and preventing it. To give awareness about diabetes management, I would like to invite Dr. Sridhar Vennamaneni sir to speak few words about diabetes. Hello everybody. Should I speak in English or Telugu? Telugu is better? Okay, fine. So diabetes is basically it's a chronic condition. Adi mana blood lo sugar levels ekkuvainappudu manamu we diagnose you as having diabetes. So దీనికంటే మనకు ఇండియాలో చాలా కామన్ డయాబెటీస్. ఐ వాజ్ జస్ట్ రీడింగ్ రీసెంట్గా లేటెస్ట్ స్టడీస్లో వాళ్ళు వాట్ దే ఫౌండ్ వాజ్ ఆల్మోస్ట్ 11%. అంటే ఇప్పుడు ఈ రూమ్లో ఒక 100 మంది కూర్చొని ఉంటే అట్లీస్ట్ ఒక 11 out of 100 విల్ హ్యావ్ డయాబెటీస్. అంటే ఇండియాలో 100 కోట్ల 110 crores పీపుల్కు షుగర్ ఉంది. అది అంటే టెస్ట్ చేస్తే కానీ తెలియదు. సో మనం చాలామంది దే అజ్యూమ్ దట్ అంటే ఏమనుకుంటారు అంటే నాకు షుగర్ ఏం లేదు ఐఎమ్ ఫైన్ అనుకుంటారు. బట్ చాలామందికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో సిమ్టమ్స్ లేనప్పుడు అన్లెస్ మనం టెస్ట్ చేస్తే కానీ తెలియదు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం జస్ట్ రొటీన్ టెస్టింగ్ ఒకసారన్న ఒక సింపుల్ టెస్ట్ ఒక HbA1c అని ఒక టెస్ట్ ఉంటుంది. అది యూ కెన్ డూ ఇట్ ఎనీ టైం. మనం ఫాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ వాక్ ఇన్ టు ఎనీ ల్యాబొరేటరీ ఆర్ ఎనీ హాస్పిటల్. ఒక HbA1c అని ఒక టెస్ట్ అది చేస్తే చాలు. అది నార్మల్గా ఉండాల్సింది 5.7 కన్నా తక్కువ. ఒకవేళ 5.7 to 6.4 ఉందంటే అది బార్డర్ లైన్ అన్నట్టు. బార్డర్ లైన్ డయాబెటీస్ అంటున్నాం. 6.5 దాటిందంటే డయాబెటీస్ అన్నట్టు. సో ఆ ఒక్క టెస్ట్ చేస్తే చాలు. ఐ మీన్ ఇంకా ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. జస్ట్ నాన్ ఫాస్టింగ్ ఒక్కసారి ఒక టెస్ట్ ఒక ల్యాబ్లోకి వాక్ చేసి ఈ HbA1c అనే టెస్ట్ చేస్తే తెలిసిపోతుంది. బికాస్ ఎందుకంటే 50% చాలామందికి అసలు షుగర్ ఉందని తెలియదు కాబట్టి వాళ్ళు ఇలా షుగర్తో చాలా సంవత్సరాలు అలానే ఉండి దాని ఎఫెక్ట్స్ కిడ్నీ పైన కానీ హార్ట్ పైన కానీ బ్రెయిన్ పైన కానీ మన సర్క్యులేషన్ ఇలా డిఫరెంట్ ఆర్గన్స్ పైన ఎఫెక్ట్ ఉంటుంది. సో సింపుల్ టెస్ట్ ఒకటి చేయించుకోలేము. అట్లీస్ట్ వన్స్ ఒకసారి చేసుకుంటే మనకు ఐడియా వస్తుంది ఆర్వి నార్మల్ బార్డర్ లైన్ డయాబెటిక్ అనేది. సో HbA1c అనేది సింపుల్ టెస్ట్ చేయించుకోవాలి. ఇది కాకుండా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు అంటే షుగర్ దీనిలో 2 types ఉంటాయి, type 1 type 2 అని. ఇంకా అవన్నీ మీకు టూ మచ్ డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలేను. Type 1 అంటే మనకు యూజువల్గా చిన్నపిల్లలు యంగ్ పేషెంట్స్లో ఇన్సులిన్ అవసరం ఉన్న వాళ్ళకు ఉంటుంది. అది Type 2 అంటే మోస్ట్లీ అది మోర్ కామన్. Type 2 ఈజ్ వేర్ మన బాడీలో మనం ఎక్సర్సైజ్ చేయకపోవడం, టూ మచ్ క్యాలరీస్ షుగర్ తినడం అంటే స్వీట్స్ కానీ టూ మచ్ రైస్ ఆర్ ఫ్రైడ్ ఫుడ్ ఇలా హెల్తీ ఫుడ్స్ తినకుండా వెయిట్ గెయిన్ ఇవన్నిటికీ కారణం. తర్వాత దాంతోపాటు కొన్ని హార్మోనల్ ఎఫెక్ట్ వేరే కొన్ని కండిషన్స్ వల్ల కూడా మెడికేషన్స్ వల్ల కూడా షుగర్ పెరుగుతుంది. సో నేను మీకు చెప్పేది ఒకటే, ఈ టుడేస్ డయాబెటిక్ డే కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టెస్టింగ్ ఇస్ ఇంపార్టెంట్. ఫస్ట్ టెస్ట్ చేయించుకోండి, సింపుల్ టెస్ట్ అండ్ డయాగ్నోజ్ అయిపోద్ది. దాని తర్వాత ఇంకా దానికి ఇంకా ప్రివెన్షన్ అవన్నిటికీ బేసికలీ అంటే ఎక్సర్సైజ్ చేయాలి, అట్లీస్ట్ 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి. డైట్లో వీలైనంత వరకు కూరగాయలు ఎక్కువ, రైస్ చాలా తక్కువ పోర్షన్, తర్వాత వెజిటబుల్స్, కొంచెం నాన్ వెజ్ తినొచ్చు, కొన్ని నట్స్ అలాంటివి తినొచ్చు. మెయిన్ మన ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ తక్కువ చేయాలి షుగర్ ఉన్న వాళ్ళకు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ చాలా కామన్. సో కంపల్సరీ కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ చాలా లో ఉండాలి, ఎస్పెషలీ బ్యాడ్ కొలెస్ట్రాల్. షుగర్ ఉన్న వాళ్ళకు less than 70 ఉండాలి. హార్ట్ అటాక్ పేషెంట్స్ అట్లాంటి వాళ్ళకి ఇంకా ఇంకా 50 కన్నా తక్కువ ఉండాలి. బట్ ఇన్ జనరల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ LDL అనేది less than 70 ఉండాలి. చాలామంది ఐ సీన్ పేషెంట్స్ నా కొలెస్ట్రాల్ బాగానే ఉంది అంటారు, డయాబెటిక్స్ 100 ఉంటే నార్మల్ అనుకుంటారు. అది ప్రీవియస్ గైడ్లైన్స్లో 100 వాజ్ నార్మల్. ఇప్పుడు లేటెస్ట్ గైడ్లైన్స్లో less than 70 ఉండాలి. తర్వాత బీపీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బ్లడ్ ప్రెషర్, షుగర్ పేషెంట్స్లో బ్లడ్ ప్రెషర్ హై ఉంటే అది కూడా మళ్ళీ హార్ట్ అటాక్, స్ట్రోక్ ఇవన్నిటికీ రిస్క్. సో బ్లడ్ ప్రెషర్ less than 130/80. అంటే నార్మల్గా మనకు 120/80 కన్నా తక్కువ ఉండాలి అందరికీ. ఒకవేళ బీపీ ఉందనుకోండి ఉంటే less than 130/80. సో ఇవన్నీ సింపుల్ థింగ్స్. మనం జస్ట్ మీరు ఒక హాస్పిటల్కి వెళ్ళి సింపుల్ టెస్ట్ ఒక బీపీ, ఇవన్నీ మెయిన్ థింగ్స్. ఇంకా ఇవి కాకుండా ఎక్సర్సైజ్ మినిమం ఒక 30 minutes ఎక్సర్సైజ్ చేయాలి, డైట్ హెల్తీగా తినాలి, స్లీప్ 7-8 hours పడుకోవాలి, స్మోకింగ్ లాంటిది ఉంటే క్విట్ చేయాలి. ఇలా దీస్ ఆర్ ఆల్ సింపుల్ థింగ్స్ టు ప్రివెంట్ కాంప్లికేషన్స్.
సో ఇంకా నేను డీటెయిల్స్ ఎక్కువ వెళ్ళను. ఇప్పుడు ఐ ఆస్క్ డాక్టర్ అనీష్, మన ఎండోక్రినాలజిస్ట్, మీకు ఇంకా చాలా డీటెయిల్గా తను వెళ్తారు. దాని మీ క్వశ్చన్స్ కూడా, మీకు ఎటువంటి ఇన్సులిన్ క్వశ్చన్స్ ఉన్నా, మెడికేషన్స్ క్వశ్చన్స్ ఉన్నా, హీల్ బీ హ్యాపీ టు ఆన్సర్. డాక్టర్ అనీష్ గారు రండి. హలో అండి, హలో ఎవ్రీవన్. ఐ ఆడిబుల్? వినిపిస్తుంది. సో బేసికలీ November 14th చిన్నప్పటి నుంచి మనకు November 14th ఏంటంటే చిల్డ్రన్స్ డే అనేది తెలిసేది. అసలు ఎంబీబీఎస్ చేసేవరకు ఇది వరల్డ్ డయాబెటీస్ డే అని తెలియదు. థింగ్ ఏంటంటే చిల్డ్రన్స్ డే ఇస్ బేసికలీ ఇస్ జస్ట్ అన్ ఇండియన్ థింగ్. కాకపోతే ఒక గ్లోబల్గా ఒకవేళ ఆలోచిస్తే November 14th అనేది ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ఎస్ వరల్డ్ డయాబెటీస్ డే. సో ఎందుకు అసలు ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే ఎందుకు అయింది? ఏమైంది అసలు ఈరోజు స్పెషల్ ఏమైంది? క్లోజ్ టు 100 years బ్యాక్ 1922లో డాక్టర్ ఫ్రెడరిక్ బ్యాంటింగ్ అని చెప్పేసి హీ హ్యాడ్ కమ్ అప్ విత్ ఇన్సులిన్ ద వెరీ ఫస్ట్ టైం. ఇన్ఫాక్ట్ 1922 కన్నా ముందు అసలు డయాబెటీస్ ట్రీట్మెంట్ లేదు. పీపుల్ యూస్ టు జస్ట్ టెల్ స్టార్వేషన్ చేసుకోవాలని. టైప్ 1 డయాబెటిక్స్లో ఇన్ఫాక్ట్ అసలు ఇన్సులిన్ కూడా ఉండదు. సార్ ఇందాక చెప్పారు కదా. సో వాళ్ళకి మనం అసలు ఇంకా మందులు పనిచేయవు, ఏమి పనిచేయవు, జస్ట్ స్టార్ అసలు ఏం తినకుండా ఉండాలి. ఇట్ వాస్ వెరీ బ్యాడ్. జనాలు చచ్చిపోవటం అట్లా ఉండేది. అప్పుడు 1922లో డాక్టర్ బ్యాంటింగ్ అని ఆయన he had come up with the discovery of insulin and he had given insulin first ఒక డాగ్కి ఇచ్చేసి, తర్వాత ఒక అబ్బాయికి ఇచ్చి, ఆ అబ్బాయిని కాపాడి విదిన్ a year ఆయనకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఆయన ఈరోజు పుట్టారు November 14th. సో ఆయన గుర్తుగా ఈ రోజుని వరల్డ్ డయాబెటీస్ డే అని చెప్పేసి చెప్తున్నాం. అండ్ దిస్ ఇస్ బీన్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ క్వైట్ అ లాంగ్ టైమ్. సో యాజ్ యూ కెన్ సీ బిహైండ్ మీ, సో ఎంపవర్ యువర్ హెల్త్ డయాబెటీస్ అండ్ యూ యాక్సెస్ టు హెల్త్ కేర్ అని రాశారు కదా. So that is the motto of this year. In fact, it's the motto from the last 3 years. Access to health care. So access to health care ante enti? So access to health care ante we basically have to talk about diagnosis, prevention and management of diabetes. And దీనికి యాక్సెస్ ఇవ్వాలి జనాలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దమ్. సార్ చెప్పినట్టు చాలా మందికి అసలు డయాబెటీస్ లేవని చెప్పేసి అనుకుంటారు. మాకు అసలు సైడ్ ఎఫెక్ట్స్ లేవు, మాకేమీ లేవు, మాకు అసలు డయాబెటీస్ అనేది లేదు, మా ఫ్యామిలీలో ఎవరికి లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి చెప్తుంటారు. అసలు అంతవరకు ఉండదు. నాకే చాలా పేషెంట్స్ వస్తుంటారు, షుగర్స్ 300-400 ఉంటాయి. నాకేం ప్రాబ్లం లేదు కదా, నాకు ఏదో రిపోర్ట్ తప్పేమని చెప్పేసి మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాను, ఇన్ఫాక్ట్ నెల తర్వాత టెస్ట్ చేయించుకున్నాను అని చెప్తుంటారు. ప్రాబ్లం ఏంటంటే అసలు ప్రతిదానికి సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. డయాబెటీస్ ఇన్ఫాక్ట్ ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఇట్స్ కాల్డ్ ఎస్ అ సైలెంట్ కిల్లర్. అంటే దాంతో ఇప్పుడు మీకు జ్వరం కానీ జలుబు కానీ అట్లాంటివి ఉండవు. ప్రతి ఒక్కరికి వీక్నెస్, ప్రతి ఒక్కరికి బాడీ పెయిన్స్, యూరిన్ ఎక్కువ రావటం, దాహం ఎక్కువ అవటం, అవన్నీ ఏమి ఉండవు. సో ఇండియాలో జస్ట్ టు గివ్ యూ ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎపిడెమియాలజీ, ఇండియా యాజ్ ఆఫ్ నౌ ఇస్ ద సెకండ్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్. ఇండియా, చైనా ఒకటే మనకన్నా ముందున్నారు, కానీ బాధపడాల్సిన అవసరం లేదు, 10 ఏళ్ళలో మనమే ఫస్ట్ అయిపోతాం. లాస్ట్ 3 yearsలో ఇండియాలో 3 కోట్ల మంది డయాబెటీస్ వచ్చింది. ఈ లాస్ట్ 1-2 yearsలో 3 yearsలోనే 3 కోట్ల మందికి. అసలు జనాభా కన్నా ఇంకా డయాబెటీస్ చాలా పెరిగిపోతుంది. ఇన్ఫాక్ట్ ఇప్పటికిప్పుడు అసలు చూస్తే ఇండియాలో క్లోజ్ టు 10% ఆఫ్ ద పీపుల్ హ్యావ్ డయాబెటీస్ అండ్ దిస్ ఇస్ ద పీపుల్ హూ ఆర్ డయాగ్నోస్డ్. తెలియని వాళ్ళు ఇంకా ఎన్నో మంది ఉంటారు. సగం మందికి అసలు తెలియదు వాళ్ళు షుగర్ ఉందని. ఎందుకంటే టెస్టింగ్ ఉండదు అక్కడ. టెస్టింగ్ ఎందుకు ఉండదు? ఎందుకంటే జనాలకు అసలు అవగాహన లేదు. షుగర్ అనే వ్యాధి ఉందని చెప్పేసి అసలు అవగాహన లేదు. షుగర్ అంటే ఏంటనేది తెలీదు. సో టెస్టింగ్ చేయించుకోవటం అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, డయాగ్నోసిస్. సో ఎవరైనా ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ షుగర్ ఉందా లేదా అని తెలుసుకోవాలంటే సార్ చెప్పినట్టు ఒక హెచ్బిఓసి చేయించుకోవచ్చు. దట్ ఈస్ గ్లైకోసిలేటెడ్ హిమోగ్లోబిన్. అది మీ లాస్ట్ 3 month యావరేజ్ చెప్తుంది. కానీ దాంతోపాటు ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ క్యాన్. ఇండియాలో ఏంటంటే ద ఏడిఏ సేస్ 45 years కన్నా ఎక్కువ చేయించుకోమని చెప్పి, బట్ ద ఏడిఏ ఆల్సో సేస్ ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే 30 ఏళ్ళ తర్వాతే చేయించుకోవచ్చు, ఇన్ఫాక్ట్ ముందే చేయించుకోవచ్చు. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇండియా at 30 years of age, బికాస్ మన ఎథనిసిటీ పెద్ద రిస్క్ ఫ్యాక్టర్, మన డయట్ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్, మన ఒబేసిటీ ఇస్ రిస్క్ ఫ్యాక్టర్. మనం చాలా మంది లావు ఉన్నామంటే లావు లేవు అంటాం. కానీ ఇండియాలో వీ టేక్ అ బిఎంఐ ఆఫ్ 23. బిఎంఐ క్యాలిక్యులేట్ చేయాలంటే మీ వెయిట్ బై హైట్ మీటర్ స్క్వేర్ చేసుకోవాలి. అండ్ దానిలో ఒకవేళ 23 ఉంటేనే మనం ఓవర్ వెయిట్ ఉన్నాం. 23 అంటే నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు దాదాపు 70% will actually be overweight. And that is ridiculously bad. అది అంటే లైక్ గ్లోబలీ వీ టెల్ 25 and we take 20 for obesity. ఇండియాలో వీ టేక్ 23 and 27. ఎందుకు ఇలా? బికాస్ ఇండియాలో మోస్ట్ ఆఫ్ అవర్ ఒబిసిటీ ఇస్ నాట్ హెల్దీ ఒబిసిటీ. మన ఒబిసిటీ అంతా ఇప్పుడు నేను చూసినట్టు ఇంకా ఇట్స్ ఆల్ అరౌండ్ అబ్డామెన్, విజరల్ ఫ్యాట్. మనకి ఎవరికైతే పొట్టొచ్చిందో వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఏం చేయాలి ఇండియాలో యాజ్ సచ్ మన రిస్క్ ఎక్కువ. ఎందుకంటే మన
ఎథనిసిటీ ఒక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్, పైగా ఒబిసిటీ ఉంది, పైగా మనకి చాలా మందికి ఇన్ఫాక్ట్ ఫ్యామిలీలో ఎవరికొకరు షుగర్ ఉంటుంది. సో 30 ఏళ్ళు అవగానే జస్ట్ చెక్ చేసుకోండి అంతే. చెక్ చేసుకుంటే మీకు షుగర్ లేదని తెలుస్తుంది. కొందరు ఉంటారు టెస్ట్ చేస్తే మన షుగర్ బయటకు వస్తుందని భయం వేస్తుందని, అది ఇంకా దారుణం. అది షుగర్ చేస్తే అట్లీస్ట్ ఏదో ఒకటి మార్పచ్చు కదా దాన్ని, దానికి భయపడేసి టెస్టింగ్ చేయించుకోవటం అనేది దట్ ఈస్ రిడిక్యులస్. సో గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ వన్స్ యూఆర్ 30 years of age. మీకు కానీ ఒకవేళ ఒబిసిటీ లేదా, మీకు కానీ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా, దెన్ basically take care of the risk factors, then you can prevent your diabetes, right? So risk factors ante enti, as I said, obesity ante abdominal fat anedi pedda risk factor, and the diet is obviously a risk factor, loss of activity, ivanni risk factors annamata. And if you meet your doctor, or if you do something about, you don't even need to meet a doctor. Ippudu andaru inga Google doctors e kada, so choosesi just em diet cheyali, em exercise cheyali ani telusukunte chalu, you can prevent yourself from getting diabetes, right? And ఒకవేళ మీకు షుగర్ లేకపోతే బీ హ్యాపీ. మళ్ళీ ఒకవేళ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే 2-3 years చేయించుకోండి, లేకపోతే ఎవ్రీ ఇయర్ జస్ట్ గెట్ టెస్ట్ డన్. గెట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే 8 hours ఏం తినకుండా ఉండాలి. మీరు నైట్ డ్యూటీ వేసేసి రాత్రి పూట 3 o'clock తినేసి మళ్ళీ పొద్దున పూట 8 o'clock, దట్ ఇస్ నాట్ ఫాస్టింగ్. ఫాస్టింగ్ అంటే అట్లీస్ట్ ఒక 8 hours గ్యాప్ ఉండాలి మీ ఫుడ్కి ఇంకా ఫాస్టింగ్కి. సో గెట్ ఫాస్టింగ్. మీ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 126 కన్నా ఎక్కువ ఉంటే మీకు డయాబెటీస్ ఉంది. 100 కన్నా ఎక్కువ ఉంటే, 100 to 125 మధ్య ఉంటే మీకు ప్రీ డయాబెటీస్ ఉంది. ప్రీ డయాబెటీస్ అనేది జస్ట్ అ వర్డ్, బట్ వాట్ ఇట్ మీన్స్ ఇస్, ఇప్పుడు ఒక 100 కన్నా తక్కువ ఉన్న మనిషిని తీసుకున్నా, 100 to 125 మధ్యలో ఉన్న మనిషిని తీసుకున్నా, ఈ 100 to 125 బార్డర్ లైన్ అని చెప్పారు కదా సార్ ఇందాక, వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, చాలా 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 ఎక్కువ ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ బిట్వీన్ 100 to 125 ఇన్ ఫాస్టింగ్, ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఇన్ అన్ A1C బిట్వీన్ 5.6, 5.7 and 6.4 వరకు, or if you are after 2 hours of actually glucose, adi asal actually every association says 75 grams of glucose ichesi daniki 2 hours tarvata check cheskomani. మనం ఎలాగైనా ఇక్కడ గ్లూకోజ్ తాగేది లేదు, అలాగే జస్ట్ డూ మనం ఫుడ్ తినేసి చేస్తాం. ఆ రోజు ఏం ఫుడ్ తిన్నారో దాన్ని బట్టి ఉంటుంది మళ్ళీ పోస్ట్ పండియల్ కూడా. కానీ ఒకవేళ చేయాలంటే 75 grams గ్లూకోజ్ తీసుకుని, ఐడియల్గా తెలుసుకోవాలంటే 75 grams గ్లూకోజ్, అన్హెల్దీ గ్లూకోజ్, మళ్ళీ మన దగ్గర ఉన్న 75 grams ఇస్ నాట్ 75 grams, దానిలో 82 grams తీసుకోవాలి. సో 75 grams తీసుకుని నీళ్ళలో కలిపేసి తాగేసి 2 hours ఎగ్జాక్ట్గా మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. అది 140 నుంచి 199 మధ్యలో ఉంటే అగైన్ ఒక అలాం బెల్ లాగా మోగాలి మీకు, సో దట్ యూ క్యాన్ ప్రివెంట్ ఇట్. ఏం లేదు, ఇంకా మీ దగ్గర వెళ్తున్నప్పుడు ఇంకా మనం లైట్ తీసుకుని ఇంకా సర్లే పెరిగితే పెరిగింది అనుకుంటే వచ్చేస్తుంది షుగర్ ఇంకా. సో అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. గెట్ సో గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. సో టెస్టింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే 30 ఏళ్ళు అయిపోగానే షుగర్ టెస్ట్ చేయించుకోండి. గెట్ అ ఫాస్టింగ్, గెట్ అన్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ఆఫ్టర్ 2 hours of 75 grams గ్లూకోజ్ అండ్ HbA1c, అండ్ ఆ వాల్యూస్ బట్టి వీల్ హ్యావ్ అన్ ఐడియా. డాక్టర్ నాగాల్సిన అవసరం లేదు. 126, 200, 6.5 అనేది డయాబెటీస్ కోసం మీకు కావాల్సిన ఇంపార్టెంట్ వాల్యూస్, రైట్? అదే మీరు ఇప్పుడు ప్రెగ్నెంట్ అనుకున్నారు అనుకోండి, చాలా మంది ఇక్కడ ప్రెగ్నెంట్స్ వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళకి ఇన్ఫాక్ట్ వీ హ్యావ్ టు బీ ఈవెన్ మోర్ కేర్ఫుల్. ఒకవేళ ప్రెగ్నెన్సీ ఉంటే వీ హ్యావ్ టు డూ అ 75 grams OGTT, అంటే గ్లూకోజ్ ఇచ్చేసి మళ్ళీ ఇయ్యక ముందు 1 hourకి 2 hourకి టెస్ట్ చేయటం, లేకపోతే జస్ట్ 50 grams గ్లూకోజ్ ఇచ్చేసి 1 hour టెస్ట్ చేయడం, అట్లాంటి రకరకాలు ఉంటాయి. ప్రెగ్నెంట్ అయితే 100% ఎందుకు టెస్ట్ చేయించుకోవాలంటే మీ షుగర్ మీ బేబీ లోపల వెళ్ళిపోద్ది. మీ బేబీ లోపల మీ షుగర్ వెళ్ళినప్పుడు మీ బేబీ ఎక్కువ ఇన్సులిన్ తయారు చేస్తుంది, దానివల్ల బేబీ వెయిట్ పెరుగుతుంది, దానివల్ల బేబీ యూరిన్ ఎక్కువ అవడం వల్ల లైకర్ ఎక్కువ వస్తుంది. ఇవన్నీ తర్వాత సంగతి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బేబీలో షుగర్ ఎక్కువ వెళ్ళినప్పుడు ఆ బేబీకి తర్వాత చాలా చిన్న వయసులో గుండెపోట్లు రావటం, చిన్న వయసులో వాళ్ళకి షుగర్ రావటం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ప్రాబ్లమ్స్ అని వస్తుంటాయి. పోయేదే ఉంది, టెస్ట్ యువర్ షుగర్స్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ జస్ట్ కన్సల్ట్ యువర్ డాక్టర్. ఇది బాగానే ఉందా అని, బాగానే ఉంటే హ్యాపీ, ఇంకా దానికి పెద్ద బాధపడాల్సిన అవసరం ఏం లేదు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ టెస్ట్. దెన్ ప్రివెన్షన్. ప్రివెన్షన్ అంటే మీకు ఇప్పుడు షుగర్ వచ్చే ఛాన్స్ ఉంది, హౌ డూ యూ ప్రివెంట్ ఇట్? ఎలా అసలు షుగర్ రాకుండా చేస్తాం మనం? యాజ్ ఐ సెడ్, వెయిట్ లాస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అండ్ దట్ వెయిట్ లాస్ షుడ్ బి ఇంటెండెడ్. డయాబెటిక్ వాళ్ళు చాలామంది అవుతుందంటే తెలియకుండానే వెయిట్ లాస్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక కార్ అనుకోండి, మనం పెట్రోల్ కావాలి కదా, సో మనకి ఒక మనుషుల్లో కూడా మన పెట్రోల్ ఇస్ ఆర్ కార్బోహైడ్రేట్ అండ్ ఆర్ ఫ్యాట్స్, అండ్ ఆ కార్బోహైడ్రేట్ డయాబెటీస్లో ఏమవుతుందంటే మన మజిల్ వెళ్ళదు, సో బాడీ వీక్ అయిపోతుంది. బాడీ ఏం చేస్తుంది, కార్బోహైడ్రేట్ తినలేదని చెప్పేసి మన ప్రోటీన్ అంతా బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటుంది, దాంతో బరువు తగ్గుతాం. సో ద వెయిట్ లాస్ ఇన్ డయాబెటీస్ ఇస్ నాట్ హెల్దీ బికాస్ యూఆర్ లూజింగ్ ప్రోటీన్. సో ఇంటెన్షనల్గా హెల్దీగా డైట్ చేసుకుంటూ బరువు తగ్గండి. అండ్ డయట్ ఈజ్ ది కార్నర్ స్టోన్. ఎంత ఎక్సర్సైజ్ చేసినా కూడా, ఎక్సర్సైజ్ ఇస్ డెఫినెట్లీ వెరీ యూస్ఫుల్, కానీ ద కార్నర్ స్టోన్ షుడ్ బి అ హెల్దీ డైట్.
మీరు జిమ్కి వెళ్ళేసి ట్రెడ్మిల్ ఒక అరగంట చేసేసి తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ఫ్రూట్ జ్యూసులు తాగేసి మళ్ళీ అన్నాలు తినేసి ఇవన్నీ దట్స్ నాట్ గోన్ టు హెల్ప్ యూ అవుట్. సో నో వాట్ టు ఈట్, వాట్ నాట్ టు ఈట్, మేక్ బేసిక్ సబ్స్టిట్యూషన్స్. లైక్ మీరు రైస్ తింటే రైస్ అండ్ బ్రౌన్ రైస్ చేసుకోండి, కిన్వా చేసుకోండి. మీరు ఒకవేళ చపాతీలు తింటే మేక్ ఇట్ ఇంటూ మల్టీగ్రెయిన్ ఫ్లవర్. మన దగ్గర చాలామంది ఏమంటారంటే నేను రైస్ ఆపేసాను షుగర్ నార్మల్ అయిపోవాలని. ఇండియాలో మ్యాక్సిమం డయాబెటీస్ ఇదే ఇన్ పంజాబ్ అని. సో పంజాబ్ వాళ్ళు ఎక్కువ తినేది వీటే, ఢిల్లీలో కూడా చాలా ఎక్కువ ఉన్నారు. అండ్ దిస్ ఇస్ నాట్ అ రైస్ ఈటింగ్ కంట్రీ. ఇన్ఫాక్ట్ ఇప్పుడు లెట్స్ సే టాకింగ్ అబౌట్ యూరోప్ ఆర్ యూఎస్ ఆర్ ఆస్ట్రేలియా, ఎనీ ఆఫ్ దీస్ ప్లేసెస్ దే డోంట్ ఈవెన్ హ్యావ్ రైస్. వాళ్ళందరూ షుగర్ ఉంటుంది కదా. సో వెదర్ యూ హ్యావ్ వీట్ ఆర్ వెదర్ యూ హ్యావ్ రైస్ ఆర్ వెదర్ యూ హ్యావ్ రాగి ఆర్ వెదర్ యూ హ్యావ్ జవార్, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూఆర్ కన్స్యూమింగ్ అండ్ హౌ మచ్ యూఆర్ కన్స్యూమింగ్. ఇప్పుడు నేను నార్త్ ఇండియాలో వెళ్తే వాళ్ళు ఏం చెప్తారంటే మీరు చపాతీలు ఆపేసి రైస్ తీసుకోమంటారు, మన దగ్గర ఏమో రైస్ ఆపేసి చపాతీలు తీసుకోమంటారు. నేను కర్ణాటకలో చేసినప్పుడు వాళ్ళేమో మీరు రాగి తినద్దని చెప్పేవారు. ఎందుకంటే మనం ఏమైతే ఎక్కువ తింటున్నామో అది కంట్రోల్ చేయడం కష్టం. మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు తక్కువ తింటాం. ఇప్పుడు నార్త్ ఇండియన్ తిన్నంత చపాతీలు మనం తినాం. సో అందుకని అది తిన్నప్పుడు ఇట్ విల్ హెల్ప్ us బికాస్ ద క్వాంటిటీ ఈస్ డిక్రీజింగ్. బట్ ఇఫ్ ఎట్ ఆల్ యూ ఆర్ హ్యావింగ్ వీట్, ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ వీట్ గో ఫర్ మల్టీగ్రెయిన్ ఫ్లవర్, go for almond flour, అది ఇంకా బెటర్ అది. సో ట్రై దీస్ సబ్స్టిట్యూషన్స్ అండ్ దట్ ఈస్ గోన్ టు హెల్ప్ యువర్ షుగర్స్ గో డౌన్ డ్రాస్టికలీ. అండ్ ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఏంటంటే చిన్నప్పుడు నుంచి చెప్పేవారు ఈట్ యువర్ బ్రేక్ఫాస్ట్ లైక్ అన్ ఎంపరర్, లంచ్ లైక్ అ కింగ్, డిన్నర్ లైక్ అ బెగ్గర్ అని. మనమేమో వినేసి సరే ఏదో చెప్తారని చెప్పేసి చెప్పేవాళ్ళం. కానీ యాక్చువల్లీ దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే మన డిన్నర్ తర్వాత ఎక్కువ వాకింగ్ చేయం, వీ డోంట్ డూ ఎనీ యాక్టివిటీ. సో మన డిన్నర్ తినేసి పడుకున్నామా, ఆ పడుకున్నప్పుడు ఏమవుతుంది మన తిన్న ఫుడ్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అవర్ ఫ్యాట్. ఇష్యూ ఏంటంటే దిస్ ఫ్యాట్ ఈస్ గోయింగ్ టు గో అరౌండ్ ద లివర్. And that is the concept here. When you get fatty liver, when you get all this visceral fat, ఆ టైంలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదు. ఎందుకంటే దట్ ఫ్యాట్ ప్రివెంట్స్ ద ఇన్సులిన్ ఫ్రమ్ వర్కింగ్, దట్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ చదువుతారు సార్ నేను స్కాన్ చేయించుకున్న ఫ్యాటీ లివర్ ఉందని. బట్ దట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఆఫ్ కోర్స్ ఫ్యాటీ లివర్ ఉంటుంది, బికాస్ దట్ ఈస్ ద ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ విచ్ యూ గాట్ యువర్ డయాబెటీస్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఆ ఫ్యాట్ తగ్గించుకోవాలి. ఫ్యాట్ ఎట్లా తగ్గిస్తుంది? సో డూ యువర్ యాక్టివిటీ ఆఫ్టర్ యువర్ ఫుడ్, మెయింటైన్ యువర్ డిన్నర్స్, హ్యావ్ ఎ హెల్దీ డైట్ అండ్ డూ యువర్ యాక్టివిటీ. యాక్టివిటీ ఏంటంటే ఒక వారంలో 150 minutes కోసం యూ హ్యావ్ టు గెట్ యువర్ హార్ట్ రేట్ టు 120, 130 బేస్డ్ ఆన్ యువర్ ఏజ్. సో హార్ట్ రేట్ పెరిగే యాక్టివిటీ లైక్ ట్రెడ్మిల్ కానీ, సైక్లింగ్ కానీ, రోయింగ్ కానీ, ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. నడవటం కూడా ఈస్ అన్ యాక్టివిటీ, కానీ యూ హ్యావ్ టు వాక్ ఫాస్ట్. అండ్ దెన్ యూ హ్యావ్ టు ఆల్సో డూ మస్కులర్ యాక్టివిటీ ఆన్ ఆల్టర్నేట్ డేస్. అంటే ఒకరోజు అప్పర్ లిమ్స్, ఒకరోజు లోవర్ లిమ్స్, మళ్ళీ అప్పుడు ర్యాప్స్ అట్లా చేసుకుంటూ పోతే మీ మజిల్ ఎక్కువ పెరిగితే అది మీ షుగర్స్ తినేస్తుంది, దాంట్లో షుగర్ తగ్గుతుంది. సో ఇంక్రీజ్ యువర్ మస్కులర్ యాక్టివిటీ. మజిల్ అంటే ఇప్పుడు ఆడాలి కూర్చొని ఇట్లా జిమ్కి వెళ్ళేసి కండలు పెంచమని కాదు, జస్ట్ డూ యువర్ అబ్డామినల్ యాక్టివిటీ. మీ యోగా, పిలాటెస్, వాట్ ఎవర్ యూ వాంట్ టు చేయండి. దట్ ఈస్ 100% గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. అండ్ అది మీ డయాబెటీస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మీకు డయాబెటీస్ వస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ భయపడాల్సిన అవసరం ఏం లేదు, బికాస్ వీ కెన్ అగైన్ రెమిట్ ఇట్. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఇంపార్టెంట్ థింగ్. డయాగ్నోసిస్ తెలిసింది, మేనేజ్మెంట్ తెలిసి, మన ప్రివెన్షన్ తెలిసింది, మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్లో ద కార్నర్ స్టోన్ ఎనీ గైడ్ లైన్, ఎక్కడ ఏ గైడ్ లైన్ అన్నా కూడా ద ఫస్ట్ థింగ్ దిస్ ఇస్ డైట్ అండ్ లైఫ్ స్టైల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్, డైట్ అండ్ లైఫ్ స్టైల్. మనం దాన్ని ఎక్కువ పట్టించుకోం. ఆ సర్లే మందులు ఉన్నాయి కదా మందులు ఇచ్చేద్దాము తీసుకుంటుంటారు పేషెంట్లు, ఇంకా అలవాటు అయిపోతూ ఉంటుందని. అది కాదు, ఇంకా అసలు మందులు తగ్గటానికే ట్రై చేయాలి. మనం బరువు తగ్గితే చెప్పండి సార్. యా అబ్సల్యూట్లీ ఇట్స్ రివర్సల్, ఇట్స్ పాసిబుల్ సార్. నేను పేషెంట్స్ నేను చెప్తూ ఉంటాను బరువు తగ్గంటే సెట్ అయిపోతుందని. అండ్ చాలా మందికి రివర్స్ కూడా అయ్యింది సార్. బరువు తగ్గితే మీ షుగర్ సెట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ మొన్న ఈ వీరమాచినేని డైట్ కానీ, కీటో డైట్ కానీ ఎలా పనిచేస్తున్నాయి వాటిలో ఒక డైట్లో కూడా ద పేషెంట్స్ డిడ్ నాట్ గెట్ ద డయాబెటీస్ రివర్స్ వితౌట్ లూజింగ్ వెయిట్. అందరు బరువు తగ్గేసే డయాబెటీస్ రివర్స్ అయింది. ఎవరికైనా బరువు తగ్గితేనే డయాబెటీస్ రివర్స్ అయింది. బరువు తగ్గినప్పుడు ఎట్లా రివర్స్ అవుద్ది? అన్లెస్ యూ గో ఫర్ అ కీటో డైట్. టోటల్ కీటో డైట్ ఏంటంటే అసలు కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు. కార్బోహైడ్రేట్ తీసుకోకూడదు అంటే మీరు అన్నం తినకూడదు, రొట్టె తినకూడదు, ఇడ్లీ తినకూడదు, దోశలు తినకూడదు, ఏవి తినకూడదు. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ హ్యావ్ ప్రోటీన్, 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 ఫ్యాట్, ఫ్యాట్, ఫ్యాట్. కానీ మరి ఆయన చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ అట్లా తీసుకోకూడదు, ఎందుకంటే దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. దాంట్లో మళ్ళీ లివర్ హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇప్పటికిప్పుడు రాదు, 5 ఏళ్ళలో వస్తుంది. మీకు 20 ఏళ్ళలో వచ్చేది 5 ఏళ్ళలో వస్తుంది. సో హ్యావ్ అ హెల్దీ డైట్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఏ డైట్ చేసినా, ప్రపంచంలో ఒక 1000 డైట్లు ఉంటాయి, ఏ డైట్ చేసినా బరువు తగ్గుతారు. మీరు ఏ డైట్ చేసినా బరువు తగ్గుతారు. మీరు లో ఫ్యాట్ తీసినా బరువు తగ్గుతారు, లో కార్బోహైడ్రేట్ బరువు తగ్గుతారు, లో క్యాలరీలో బరువు తగ్గుతారు. కీటో చేయండి. దేస్ డైట్ కాల్ ఫ్రెంచ్ ఉమెన్ డోంట్ గెట్ ఫ్యాట్ డైట్ అని. అంటే చాలా హై క్యాలరీ ఫుల్ గట్టిగా ఉండే చాక్లెట్లు తింటారు, అంతే, ఇంకేం తినరు, కొంచెమే తింటారు. సో ఎక్కువ తిన్నారు, క్వాంటిటీ ఎక్కువ లేదు, మళ్ళీ వాళ్ళు కూడా బరువు తగ్గుతారు. సో థింగ్ ఏంటంటే జస్ట్ డూ అ డైట్. ఆ డైట్
బెటర్ ఏంటంటే ద స్టడీస్ హావ్ ఆల్వేస్ టోల్డ్ దట్ అ మెడిటరేనియన్ డైట్ ఇస్ ద బెస్ట్ డైట్. మెడిటరేనియన్ డైట్ అంటే గ్రీక్ వాళ్ళు చేసే డైట్. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆకులు ఇవన్నీ తింటారు, అట్ ద సేమ్ టైం దే హ్యావ్ ఆలివ్ ఆయిల్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తింటారు, బాదం పప్పులు కానీ వాల్నట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ తినుకుంటూ, వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ కాబట్టి దే విల్ బీ హ్యావింగ్ లాట్ ఆఫ్ సామన్స్ అండ్ ఆల్ దీస్ ఫిషెస్ కాబట్టి. కానీ ఒకవేళ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ఆర్ డైట్స్, ఒక లో కార్బోహైడ్రేట్ డైట్ చేసిన మిరకల్ ఏమీ చేయదు. మీరు ఎంత లో ఫ్యాట్ తీసుకున్నా కూడా ఇట్స్ అ లో కార్బోహైడ్రేట్ డైట్ విచ్ ఇస్ గోనా గివ్ యూ ద మాక్సిమం వెయిట్ లాస్. లో కార్బోహైడ్రేట్ అంటే కీటో కాదు, కీటో ఇస్ వెరీ డిఫికల్ట్ టు డూ, అది సస్టైన్ చేయాలంటేనే చాలా కష్టం. కానీ లో కార్బ్ డైట్ అంటే ఏంటి, మనం మామూలుగా ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ దే హ్యావ్ డన్ అ స్టడీ ఆల్ ఓవర్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అని చోట్ల చేశారు. దే ఫౌండ్ దట్ అవర్ కార్బోహైడ్రేట్ కన్సంప్షన్ ఇస్ 75%. 75% అంటే మన ఎంటైర్ క్యాలరీలో మనం తినే కార్బోహైడ్రేటే మనకి 75% ఇస్తుంది. మనం తినే ప్రోటీన్ ఇస్ గివింగ్ అస్ 5% ఎంతో, అంటే మనం ప్రోటీన్ ఎక్కువ తినాం. పార్ట్లీ బికాస్ వీఆర్ నాట్ ఈవెన్ వెస్టర్నర్స్, వీ డోంట్ హ్యావ్ లాట్ ఆఫ్ నాన్ వెజిటేరియన్. మన వెజిటేరియన్ డైట్లో ప్రోటీన్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, కొంచెం చూసుకుని ఎక్కువ తినాం. అండ్ వీ అసలు మనం ఎక్కువ అన్నం తింటాం, పైన వాళ్ళు ఎక్కువ రొట్టెలు తింటారు, ఇవన్నీ తింటారు కాబట్టి. సో ద కాన్సెప్ట్ ఇస్, మీరు తినే డైట్లో మీ కార్బోహైడ్రేట్ని 60% చేయాలి. 60% మీరు కానీ 60 to 65% కార్బోహైడ్రేట్ చేసి, అది ఇన్ఫాక్ట్ ఎక్కువ కొంచెం తగ్గిస్తున్నాం. ఆ కార్బోహైడ్రేట్ తినే క్వాలిటీ కూడా సింపుల్ కాకుండా ఎక్కువ ఫైబర్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటుండగా, దాంతోపాటు మీ ప్రోటీన్ కంటెంట్ని 10% to 15% పెంచుకొని, మీరు తినే ఫ్యాట్ని కూడా పూఫా ముఫా అంటే బేసికలీ చెప్పండి, మీ బాదం పప్పులు కానీ, మీ వాల్నట్స్ కానీ, మీ ఆలివ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్ ఆర్ గ్రౌండ్ నట్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఆయిల్స్ మార్చుకుంటూ ఉండాలి. ఇంపార్టెంట్ అంటే నెలకు ఒకసారి ఆయిల్ మార్చాలి. నెలకు ఒకసారి ఆయిల్ మార్చాలి, ఆయిల్ కంపెనీ తరఫున మాట్లాడలే. ఎందుకంటే ఒక్కొక్క ఆయిల్లో దెల్ బీ హ్యావింగ్ అ ఫ్యూ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఆయిల్లో ఫర్ ఎగ్జాంపుల్ కెనలా ఆయిల్లో దెల్ బీ హ్యావింగ్ మోర్ ఆఫ్ మూఫాస్, ఆలివ్ ఆయిల్లో దెల్ బీ హ్యావింగ్ మోర్ ఆఫ్ పూఫాస్, గ్రౌండ్ నట్ ఆయిల్లో వేరే ఆయిల్స్ ఉంటాయి, వేరే ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇలా నెలకు ఒకసారి ఆయిల్ మార్చుకుంటుంటే అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ వస్తే మనకే ఆరోగ్యానికి మంచిది అవుతుంది. సో కీప్ చేంజింగ్ యువర్ ఆయిల్ ఎవ్రీ మంత్. హ్యావ్ ఆయిల్స్ విచ్ ఆర్ మోర్ రిచ్ ఇన్ పూఫాస్ అండ్ మూఫాస్. సో ఆయిల్ కొంచెం సరిగ్గా తీసుకోండి, ఫైబర్ ఎక్కువ తినాలి. అండ్ ద వన్ థింగ్ విచ్ has also helped me initially, ఒకప్పుడు, ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఏంటంటే, whenever you have a decreased quantity of food after sunset, అప్పుడు బరువు తగ్గుతారు. చాలా సినిమా హీరోలు కూడా చేస్తారు, వాళ్ళు ఒక్కసారి 7-6 అయ్యాక ఎక్కువ తినరు వాళ్ళు. సో వన్స్ యూ ఈట్ లెసర్ ఆఫ్టర్ యువర్ సన్సెట్, బికాస్ వీ డోంట్ డూ ఎనీ యాక్టివిటీ, అది తప్ప పెద్ద లాజిక్ ఏం లేదు. మనం ఎక్కువ యాక్టివిటీ చేయం కాబట్టి, ఆ తర్వాత మార్నింగ్ మంచిగా బ్రేక్ఫాస్ట్ చేయండి, మధ్యాహ్నం తినండి, రాత్రిపూట ఎక్కువ తినకండి, అండ్ రాత్రిపూట ఎక్కువ ప్రోటీన్ తినకండి. మళ్ళీ ఎక్కువ ప్రోటీన్ తింటే మళ్ళీ గ్యాస్ ఎక్కువ వస్తుంది, తట్టుకోలేదు చాలామంది. సో డూ ఆల్ దీస్ థింగ్స్, నో వాట్ టు ఈట్, నో వాట్ నాట్ టు ఈట్, అండ్ కంట్రోల్ యువర్ షుగర్స్ బేస్డ్ ఆన్ దట్. అండ్ దెన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ టాబ్లెట్స్. సో ఈ టాబ్లెట్స్ ఎట్లాంటివంటే, చాలా వరకు ఇన్సులిన్ రిలీజ్ చేయించే టాబ్లెట్స్ ఉంటాయి. అవి కాకుండా యూరిన్ నుంచి షుగర్ బయటికి పంపించే టాబ్లెట్లు ఉంటాయి, షుగర్ లో చేయకుండా ఉండే టాబ్లెట్స్ ఉంటాయి. అడగండి డాక్టర్ని, ఇంకా కొత్తగా వచ్చాయా, ఇంకా కొత్తగా వచ్చాయా అని. అడగకపోతే డాక్టర్ కూడా ఇంకా ఒక రొటీన్ పేషెంట్ లాగా చూస్తారు. బట్ వన్స్ అ పేషెంట్ ఆస్ ద డాక్టర్, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఇంకా నా హార్ట్ అటాక్ రాకుండా ఏమైనా ఉన్నాయా, ఇంకా పెరాలసిస్ రాకుండా ఏమైనా ఉన్నాయా, కిడ్నీ కాపాడతానికి ఉన్నాయా, చాలా 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 మందులు వచ్చాయండి, అసలు చాలా మందులు వచ్చాయి. జస్ట్ మీరు అడగండి మీ డాక్టర్ని, అండ్ మీ షుగర్ని అబ్సల్యూట్లీ ఫ్యాంటాస్టిక్గా కంట్రోల్ చేస్తారు. నెక్స్ట్ ఏంటంటే ఇన్సులిన్ గురించి. ఇన్సులిన్ అంటే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మనం భయపడతాం, అబ్బో ఇన్సులిన్ సూది గుచ్చుకోవాలి, నొప్పులు వస్తాయని. అసలు డాక్టర్, నేను బేసికలీ ఆ సూదులు తీసుకొని నేనే గుచ్చుకొని చూపిస్తాను, ఇదిగో నొప్పి రాదని చెప్పేసి. ఎందుకు గుచ్చుకుంటా అంటే దాంట్లో నొప్పి రాదు యాక్చువల్గా, అసలు నొప్పి ఉండదు ఇన్సులిన్ సిరీస్తో. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఒక పేషెంట్కి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే, ఇది చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. ఎవరైనా పేషెంట్కి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే అది జీవితాంతం కాదు. అది అసలు ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే జీవితాంతం ఇన్సులిన్ తీసుకోవాలి, ఇంకా నా బ్రతుకు అయిపోయింది, ఇంకా నేను ఇన్సులిన్ వాడుతుండాలని చెప్పేసి అనుకుంటాం. అసలు అలాంటి కాన్సెప్టే లేదు. ఇన్సులిన్ జస్ట్ మనం ఇచ్చేది కొన్ని రోజుల కోసం, బాడీకి రెస్ట్ ఇవ్వడానికి. ఎందుకంటే ఆ బాడీ కూడా ఆ షుగర్స్ ఎక్కువ అయ్యేసరికి ఇంకా సఫర్ అవుతుంది. సో వన్స్ వెన్ వీఆర్ గివింగ్ ఇన్సులిన్ టు దీస్ పేషెంట్స్, కొంచెం బాడీకి రెస్ట్ వచ్చేసి ఆ తర్వాత ఇన్సులిన్ తీసేస్తాం. మనం ఇప్పుడు ఇన్సులిన్ ఇవ్వలేదనుకోండి, ఆ బాడీని మనమే ఇంకా కొడుతూ ఉంటాం, ఇంకా ఇన్సులిన్ తయారు చేయి, ఇన్సులిన్ తయారు అని. చివరికి బాడీ సఫర్ అయిపోద్ది, ఇంకా ఇన్సులిన్ తయారు చేయకపోవడంగా the patient is going to again go for insulin after 10 years, and that is going to be for the rest of his life. మనం జీవితాంతం ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదనుకుంటే, ఇప్పుడు ముందు ఇన్సులిన్ వాడండి అవసరం వచ్చినప్పుడు. డాక్టర్ కూడా మీకు ఇన్సులిన్ ఇచ్చి డాక్టర్కి ఏమొస్తుంది, పేషెంట్ పారిపోతారు ఇంకా డాక్టర్ ఇన్సులిన్ ఇస్తానని. సో ఆ ఇన్సులిన్ కొన్ని రోజులు వాడండి, ఆ ఇన్సులిన్తో నొప్పి ఉండదు, అది నమ్మకం పెట్టుకోండి. ఆ ఇన్సులిన్తో షుగర్ నార్మల్ అయిపోద్ది, తర్వాత ఇన్సులిన్ ఆపేసుకోండి. తర్వాత మీ షుగర్ తక్కువ మందుల మీద ఉంటాయి. ఆయన చెప్పినది చేస్తే మీ షుగర్ కూడా చాలా మందికి రివర్స్ అయిపోద్ది.
సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ షుగర్స్, కీప్ టెస్టింగ్ యువర్ షుగర్స్. మీకు కానీ నెక్స్ట్ డయాబెటీస్ ఉంటే మేనేజ్మెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ టెస్టింగ్. ఎప్పుడు టెస్ట్ చేయించుకుంటారు? చాలా మంది పేషెంట్స్ ఏంటంటే ఇప్పుడు షుగర్ ఉంది టెస్ట్ చేయించుకున్నారు, మరి 3 నెలల తర్వాత మళ్ళీ జస్ట్ ఫాస్టింగ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టెస్ట్ చేస్తారు. డాక్టర్ గారు కొంచెం ఎక్కువైందని. కాన్సెప్ట్ అది కాదు. మీకు షుగర్ తెలుసుకోని చెప్పేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు షుగర్ ఉంది, మన షుగర్ ఎట్లా ఉన్నా మనం తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో ట్రస్ట్ యువర్ గ్లూకోమీటర్స్. మీ దగ్గర ఉన్న షుగర్ చెక్ చేసే మెషిన్ నమ్మండి. అవేమి పిచ్చి ఏం కావు, నమ్మండి, దాన్ని కూడా నమ్మండి. బికాస్ దే ఆర్ ఆల్సో క్యాలిబ్రేటెడ్, లేకపోతే అవన్నీ నడవు. సో మీ గ్లూకోమీటర్స్ నమ్ముకుంటూ ఇంట్లో టెస్ట్ చేసుకుని చూసుకోండి. మీ ఆఫ్టర్ ఫుడ్ 180 కన్నా ఎక్కువ ఉన్నా, మీ ఫాస్టింగ్ 130 కన్నా ఎక్కువ ఉన్నా, మీ డాక్టర్ ఫోన్ చేయండి, మీ డాక్టర్తో మాట్లాడండి. ఎందుకంటే మన షుగర్స్ నార్మల్ చేయడానికి కదా మీరు వెళ్ళి కలిసే డాక్టర్స్ని. సో జస్ట్ మేక్ షూర్ యువర్ షుగర్స్ ఆర్ అబ్సల్యూట్లీ అండ్ అ వెరీ గుడ్ కంట్రోల్. యువర్ A1C షుడ్ బి less than 7, it can be less than 6.5 also in fact. So test your sugars, get it under control and ask your doctor, మనం రివర్సల్ గురించి వెళ్ళొచ్చా, దాని దగ్గర వెళ్ళొచ్చా, బరువు తగ్గడానికి ఇంకేం చేయొచ్చు. జస్ట్ టాక్ టు యువర్ డాక్టర్. మీరు మాట్లాడండి, డాక్టర్స్ అందరూ హెల్ప్ చేస్తారు, ప్రతి డాక్టర్ హెల్ప్ చేస్తారు. సో జస్ట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ షుగర్స్, టెస్ట్ చేసుకోండి, ప్రివెన్షన్ చేసుకోండి ఒకవేళ మీకు దగ్గరలో ఉంటే. అండ్ మేనేజ్మెంట్ కూడా కీప్ ఆస్కింగ్ యువర్ డాక్టర్స్ అండ్ గెట్ యువర్ షుగర్స్ టెస్టెడ్ వెరీ రెగ్యులర్లీ. Thank you, and I would like to take any questions which you people might be having. Yes, sir? ఇన్సులిన్ అవసరం ఉంటే అంటే బేసికల్ ఇప్పుడు లెస్ జస్ట్ సే ఒక పేషెంట్కి షుగర్ 150 and 220 ఉందనుకోండి, ఇన్సులిన్ ఇవ్వం. బేసిక్ టాబ్లెట్స్ విల్ సఫైస్ ఫర్ దట్. ఇఫ్ అ పేషెంట్ ఇస్ హ్యావింగ్ an A1C of 8, ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బేసిక్ టాబ్లెట్స్ క్యాన్ సఫైస్ ఫర్ దట్. ఇన్ ఫ్యాక్ట్ ఈవెన్ ఇఫ్ అ పేషెంట్ హ్యాస్ an A1C of 10 కూడా చాలా మందికి ఇన్సులిన్ ఇవ్వరు, టాబ్లెట్లు ఇచ్చేస్తారు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ టాబ్లెట్స్ జనరల్గా జీవితాంగా నడుస్తూ ఉంటాయి. ఇఫ్ యూర్ టాకింగ్ అబౌట్ రివర్సల్ ఏం చేయాలి? మనం ఫస్ట్ షుగర్ నార్మల్ చేసేసినప్పుడు, ఆ నార్మల్ చేశాక దెన్ వీ హ్యావ్ టు అసెస్. డయాబెటీస్తో చాలామంది కాంప్లికేషన్స్ వస్తాయి. జస్ట్ ఒక వాల్యూ 300, 400 ప్రాబ్లం ఏమొస్తుంది? జస్ట్ వాల్యూసే కదా. కానీ ఆ ప్రాబ్లం ఏంటంటే బాడీలో ఆర్గన్స్ అన్నీ ఆ వాల్యూస్ వల్ల ఎఫెక్ట్ అవుతాయి. నరాలు ఎఫెక్ట్ అవుతాయి. నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు మీ కాళ్ళకిన్న, మా ఫ్యామిలీ గురించి చెప్తాను. ఇప్పుడు మా తాతగారికి షుగర్ ఉండింది, నరాలు ఎఫెక్ట్ అయ్యాయి, కాళ్ళకి పెట్టి స్పర్శ తగ్గిందన్నమాట. ఇప్పుడు 10-15 ఏళ్ళ ముందు ఒక ఎలుకొచ్చి కలిసింది, తెలియలేదు, సెప్సిస్ అయింది, కాలు తీసాల్సి వచ్చింది. మా అత్తగారు, మా వైఫ్ వాళ్ళ మదర్ 40 ఏళ్ళకి ఆమెకి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చింది. అంటే హార్ట్ ఫెయిల్యూర్ వెళ్ళిపోయింది అనమాట, డయాబెటీస్ వల్లే. సరే ఆ తర్వాత మళ్ళీ మందులు తీస్తున్నారు. సడన్గా మళ్ళీ చూస్తే కిడ్నీ క్రియాటిన్ పెరిగిందన్నమాట, కిడ్నీ ఫెయిల్యూర్ వెళ్ళిపోయారు. ఎందుకంటే దే నెవర్ కేర్డ్ సో మచ్. అప్పుడులో ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ అగైన్ దిస్ ఇస్ ఆల్సో డెకేడ్ బ్యాక్. ఆవిడ కిడ్నీ ఫెయిల్యూర్ ఆవిడ డయాలసిస్ మీద వెళ్ళారన్నమాట. అండ్ మేమే చూసాం అప్పట్లో డయాలసిస్కి వెళ్ళటం, మళ్ళీ ఇంట్లో డయాలసిస్ చేసుకుంటాం, మళ్ళీ డయాలసిస్కి వెళ్ళటం. మా దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ ఉన్నాడు, వాడికి కూడా షుగర్ ఉండింది. ఇన్ఫాక్ట్ మా బార్బర్ కూడా ఉన్నాడు, వాడికి షుగర్ ఉండింది. వాళ్ళిద్దరు అసలు పెద్ద పట్టించుకోలేదు, సరే షుగర్ బాగానే ఉంటుంది ఏదో ఒకట్లే అని. సడన్గా ఇంకా బ్లర్ కనిపించింది. ఏంటబ్బా కళ్ళు కనిపించి చూస్తే రెటీనా పోయింది. రెటీనా పోయినప్పుడు మనం కొత్త ఆపరేషన్ చేసినప్పుడు రెటీనా తీసుకురాలేము మనం. సో నేను ఏం చెప్పినప్పుడు రెటీనా, కిడ్నీ, నరాలు డ్యామేజ్ అవుతాయని చెప్పాను. గుండె పొట్లు కూడా వస్తాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే మన ప్యాంక్రియాస్ కూడా డ్యామేజ్ అవుతాయి. షుగర్ ఎక్కువ వెళ్ళినప్పుడు షుగర్ కంట్రోల్ చేసే ఏవైతే ఆర్గన్ ఉందో అది కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ తగ్గిస్తా అంటే మనం బయట నుంచి ఇన్సులిన్ ఇస్తాం. మనం బయట నుంచి ఇన్సులిన్ ఇచ్చినప్పుడు మన ప్యాంక్రియాస్కి ఏమి స్ట్రెస్ ఉండదు. సో ఒక 2 వారాలు 3 వారాలకు ఇచ్చాం అనుకోండి, తర్వాత ప్యాంక్రియాస్ ఫ్యాంటాస్టిక్గా రికవర్ అయిపోతుంది. అండ్ దెన్ దే విల్ టేక్ ఓవర్. సో జస్ట్ ఫాలో చేయండి, ఒకవేళ అవసరం వస్తే ఇస్తారు. అండ్ కీప్ చెకింగ్ యువర్ షుగర్స్ అండ్ ఇన్ఫార్మింగ్ యువర్ డాక్టర్. ఇన్సులిన్ ఆపేస్తారు కూడా ఒకవేళ ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తే. ఎవరికి ఇస్తాం? ఒకవేళ A1C చాలా ఎక్కువ ఉండేసి షుగర్ బాగా ఎక్కువ ఉంటే వారానికి ఇస్తాం, వారంతా తీసిస్తాం. కానీ ఫెంటాస్టిక్ షుగర్ కంట్రోల్ అవుతుంది కదా. సో అంతకుముందు జస్ట్ ఒక మెట్ఫార్మిన్తో కంట్రోల్ అవ్వండి, వారం తర్వాత బేసిక్ మెట్ఫార్మిన్ మీదే కంట్రోల్ అయిపోద్ది. అండ్ దెన్ బరువు తగ్గిస్తాను ట్రై చేసి అవన్నీ మందులు ఇస్తూ ఉంటారు. టాబ్లెట్ వేసుకొని వెళ్ళాలా? టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు టాబ్లెట్ వేసుకోకపోతే చేశారనుకోండి, మీరు జస్ట్ మీకు షుగర్ ఉందో లేదో చూస్తున్నారు. షుగర్ ఉందని తెలుసు కదా. నైట్ మార్నింగ్ ఒకటి వేసుకుంటా, నైట్ ఒకటి వేసుకుంటా. మార్నింగ్ వేసుకొని ఫాస్టింగ్ లో టెస్ట్ చేయించుకుంటాను. మార్నింగ్ వేసుకొని ఫాస్టింగ్ లో టెస్ట్ చేయించుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఫాస్టింగ్ జనరల్ గా ఇట్ ఇస్ ఆల్వేస్ బెటర్ ఇఫ్ యూ డూ ఇట్ వితౌట్ టేకింగ్ యువర్ టాబ్లెట్. దట్స్ నథింగ్ అగేన్స్ట్ దట్ యాక్చువల్లీ. ఎందుకంటే మీ టాబ్లెట్ ఇలాగైనా 24 గంటల కోసం బాయిల్ ఉంటుంది. యాక్చువల్ తీసుకునేటప్పుడు ఇలాగైనా ఉంటుంది. కాకపోతే ద ఐడియల్ థింగ్ టు డూ ఇస్ మార్నింగ్ ఫాస్టింగ్ ఇచ్చేసి తర్వాత టాబ్లెట్ తీసుకుని ఫుడ్ తినేసి ఆ తర్వాత 2 గంటల్లో మళ్ళీ టెస్ట్ చేయించుకోవాలి. వేసుకోకపోతే మనకి ఇంకా టాబ్లెట్ పనిచేస్తుందో తెలియదు కదా. ఆ టాబ్లెట్ ఎట్లా పనిచేయాలో అది తెలుసుకోవాలి కదా. ఇప్పుడు లెస్ లేదు, నా పోస్టెన్స్ 230 వచ్చింది, కానీ ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు 160 వచ్చింది. దాని అర్థం ఏంటి? టాబ్లెట్ పనిచేస్తుందని తెలిసింది, కానీ టాబ్లెట్ వేసుకోలేదు అనుకోండి,
ఎక్కువ అని చెప్పేసి మన డాక్టర్ మళ్ళీ పెంచేస్తారు టాబ్లెట్లు. అది కదా, వేసుకుంటే పోయేదేం లేదండి. ఎందుకంటే యూ ఆర్ జస్ట్ సెయింగ్ హౌ యువర్ షుగర్స్ ఆర్, అండ్ ఇన్ఫాక్ట్ టాబ్లెట్ వేసినాక షుగర్ బాగా తగ్గింది అనుకోండి, తగ్గిస్తారు టాబ్లెట్లు, అంతే కదా. ఏ టాబ్లెట్ పర్మనెంట్ కాదు, ఏ సూది పర్మనెంట్ కాదు, అన్ని తగ్గించుకోవడానికి వెళ్తాం మనం. నార్మల్గా ఏంటంటే ఇట్స్ 3 month యావరేజ్ అంటాం. కాకపోతే వాట్ ఐ హ్యావ్ సీన్ అండ్ వాట్ ఈస్ ఆల్సో బీన్ రిటర్న్ ఏంటంటే లాస్ట్ 1 month హ్యాస్ అన్ ఈవెన్ హయ్యర్ వాల్యూ. లాస్ట్ 1 month అనేది ఇట్ హ్యాస్ అ హయ్యర్ వాల్యూ. ఇట్ ఈస్ గ్లైకోసైడ్ హిమోగ్లోబిన్ అనేది హెచ్బిసి అని చెప్పేసి ఉంటుంది మనకి, ఒక సబ్ టైప్ అన్నమాట. ఆ హెచ్బిసిలో ఏంటంటే అది గ్లూకోజ్ని తీసుకుంటుంది, అండ్ దట్ ఇస్ వాట్ వీఆర్ మెజరింగ్. సో హెచ్బిఏవన్సీ వీ టెల్ యూ డెట్ ఇట్ వన్స్ ఇన్ 3 months, కానీ వీ కెన్ ఆల్సో గెట్ ఇట్ డన్ ఇన్ అ మంత్ అండ్ విల్ సీ ద చేంజ్ ఈవెన్ ఇన్ అ మంత్లో ఒక చేంజ్ కనిపిస్తుంది మనకి. చేంజ్ ఎలా కనిపిస్తుంది, తగ్గుతుంది అన్నమాట. అది ఎందుకు అవుతుంది, ఎందుకంటే ఒక లాస్ట్ 1 month వాల్యూ కూడా ఇట్ హ్యాస్ అ లాట్ ఆఫ్ వాల్యూ ఆన్ యువర్ ఏవన్సీ లెవెల్స్. కానీ ఏవన్సీ ఇస్ నాట్ ఫర్ ఎవ్రీథింగ్. చాలా మంది ప్రెగ్నెన్సీలో కూడా ఏవన్సీ చేపిస్తారు. అసలు ప్రెగ్నెన్సీలో ఏవన్సీ హ్యాస్ నో రోల్. ప్రెగ్నెన్సీలో కానీ, ఒకవేళ కిడ్నీ చెడిపోతే కానీ, మోస్ట్ ఆఫ్ దీస్ కండిషన్స్లో ఏవన్సీ డస్ నాట్ హ్యావ్ అ రోల్. ఎందుకంటే ఐరన్ డెఫిషియన్సీ వల్ల, క్రియాటిన్ పడటం వల్ల, మెథిమోగ్లోబిన్ వల్ల ప్రెగ్నెన్సీలో కూడా దెర్ బి లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ హెచ్బిఏవన్సీ. మనకు ఎగ్జాక్ట్ వాల్యూ కావాలి కదా. సో అందుకనే ప్రెగ్నెన్సీలో ఎప్పుడు డయాగ్నోసిస్ రిజన్ అబౌట్ ఏవన్సీ. ప్రెగ్నెన్సీలో జస్ట్ గెట్ అ షుగర్ టెస్టింగ్ దాన్ని అంతే, ఆర్ ఇట్లా అయినా. కానీ హెచ్బిఏవన్సీ ప్రెగ్నెన్సీలో కాదు, కానీ సెపరేట్గా మీరు ప్రెగ్నెన్సీ కాదు కాబట్టి ఇప్పుడు సెపరేట్గా డెఫినెట్లీ యూ కెన్ గెట్ అన్ ఏవన్సీ డన్. మీ ఏవన్సీ తగ్గితే హ్యాపీగా ఉంటారు, మందులు తగ్గించుకుంటా అడగండి ఇంకా, అండ్ తగ్గిస్తారు కూడా. ఇది 2 hours అండి. అంటే డేసే యాక్చువల్లీ యాజ్ ఐ సెడ్ 75 grams గ్లూకోజ్ తీసుకుంటారు. కానీ మనం తీసుకోం కాబట్టి వెనెవర్ యూర్ స్టార్టింగ్ ఆ షుగర్. ఇప్పుడు కొందరు ఏంటంటే అరగంట తింటారు, కొందరు ఏంటంటే 10 నిమిషాలు తింటారు, కొందరు ఏంటంటే గంటన్నర తర్వాత చెక్ చేస్తారు. అంటే నాన్ సెన్స్. వాట్ దే యాక్చువల్లీ సేస్, మీరు ఫుడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి 2 hours తర్వాత చెక్ చేసుకోండి. అండ్ ఒకటేంటంటే ద షుగర్ కీప్స్ చేంజింగ్ ఎవ్రీ 5 to 10 minutes అండి. మనందరికీ 10 నిమిషాల్లో మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ 2 hours 180 వచ్చింది అనుకోండి, యువర్ 1.5 hour క్యాన్ బి 200, యువర్ 2.5 hours క్యాన్ బి 140. సో మారుతూ ఉంటాయి షుగర్స్ ఇట్లా. సో ఒక వాల్యూని పట్టుకుని అయ్యో వాల్యూ ఇంత అనుకుని చెప్పేసి అనుకోకండి. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఒక మెషిన్ పెట్టుకోండి. బికాస్ మనం బయట ల్యాబ్లో చేసినప్పుడు జస్ట్ ఒక ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ టెస్ట్ చేస్తున్నాం, అండ్ మనం మెయిన్ తినేది లంచ్ మీద, మన రైస్ అంతా. ఆఫ్టర్ లంచ్ చెక్ చేయలేదు ఇంకా, ఏం చూస్తాం, అయ్యో మా ఫాస్టింగ్ బాగుంది, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బాగుంది, కానీ నా హెచ్బిఏవన్సీ ఎక్కువ ఉందని. ఎందుకంటే మీ ఆఫ్టర్ లంచ్ పెరుగుతుంది, ఆఫ్టర్ డిన్నర్ పెరుగుతుంది. అది ఎందుకు తెలియట్లంటే మనం టెస్ట్ చేయించుకోవట్లేదు కాబట్టి. సో జస్ట్ యూజ్ అ గ్లూకోమీటర్, చెక్ యూర్ షుగర్స్. బాగుంటే మంచిది, బాగాలేకపోతే దెన్ వీ కెన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. అసలు మనం బట్టలే ఎప్పుడైనా కుడతానికైనా వైవాష్ ఇస్తే మళ్ళీ అడుగుతాం ఇదేమైందని. మన హెల్త్ గురించి ఎందుకు అడగకూడదు? జస్ట్ కీప్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ లైన్, ఓకేనా? సో ఇంకేనా క్వెరీస్ ఉంటే యూ కెన్ కమ్ అండ్ ఆస్క్ మీ అండి. సో హ్యాపీ వరల్డ్ డయాబెటీస్ డే. లెట్స్ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఇల్నెస్. థ్యాంక్ యూ. షుగర్ డౌన్ అయితే అది ఇంకా జనరల్గా ట్యూమర్లతో అవుతాయండి. అంటే అది అదే షుగర్ లేదు, ఉండండి ఒకసారి షుగర్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. చాలానే పడుతుందండి, అంటే 70 కన్నా తక్కువ వస్తుంది. డయాబెటీస్ సంబంధం లేదు. షుగర్ లేదు, లేనప్పుడే షుగర్ అంటే లేదు, నో షుగర్, కానీ షుగర్ చేయించుకున్నప్పుడు అంటే ఎప్పుడైనా రేర్గా అలా వస్తుంది.